అయితే సీతమ్మ తల్లి గారు నరసమ్మ సీతమ్మకి 2 ఏళ్ళు ఉండగానే కాలం చేయడం జరిగింది. దానితో సీతమ్మ గారు 6 ఏళ్ళు అప్పటి నుంచే వంట చేయడం నేర్చుకుంది. ఆ రోజుల్లో ఆడవాళ్ళు చదువుకోకూడదు అనే ఒక సిద్ధాంతం ఉండేది. అందుకే సీతమ్మ గారు ఇంట్లోనే ఉండి తండ్రికి సహకారినిగా వంటలు గట్రా చేస్తూ ఉండేది. కానీ బువ్వన్న సీతమ్మకి ఇంట్లోనే పాఠ్యాలు పద్యాలు వంటివి ఉపదేశిస్తూ ఉండేవారు. ఒక రోజున బువ్వన్న గారు పనిరీత్యా ఊరికి వెళ్ళాడు. అప్పుడు ఒక మహాపండితుడు ఒక ఆయన వీళ్ళ ఇంటికి ఆతిథ్యానికి వస్తారు. అప్పుడు సీతమ్మ గారు తండ్రి లేకపోయినా గబగబా వెళ్ళి వండి వార్చి అతనికి పుష్టిక భోజనం పెడుతుంది. అప్పుడు సీతమ్మకు వయసు 9-10 అలా ఉంటుంది. ఇది చూసిన పండితుడు అదిరిపోయి, అబ్బా, ఇంత చిన్న పిల్లకి ఎంత ఆదరణ, చాలా గొప్ప విషయం అని చెప్పి తన చేతి రేఖలను చూస్తాడు. ఈ అమ్మాయికి విశేషమైన కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని ఎరిగి, బువ్వన్న వచ్చాక మీకు అభ్యంతరం లేకపోతే మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. ఇలాంటి స్త్రీమూర్తి తన ఇంట్లో అడుగు పెడితే తన వంశమంతా పావనమైపోతుంది అని అన్నారట. అప్పట్లో ఈ బాల్య వివాహాలు కూడా చాలా కామన్. దానితో బువ్వన్న గారు కూడా ఈ పండితుడి గొప్పతనాన్ని తెలుసుకొని, సరే తప్పకుండా చేసుకోండి అని చెప్పి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ పండితుడి పేరే జగ్గన్న. జగ్గన్న గారు బ్రాహ్మణులు, మహా ఉపాసన పరులు, ధనవంతులు కూడా. ఇంకా సీతమ్మ గారికి లోటేముంది? అడిగిన వారికి లేదనకుండా అందరికీ అన్నదానం చేస్తూనే ఉండేది ఆ తల్లి. జగ్గన్న గారు కూడా ఈ విషయంలో ఆటంకపరిచేవారు కాదట.